వైసీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి. కుటుంబ తగాదాల వల్లే దాడులు జరిగాయనేది పచ్చి అబద్దం. ఇది పూర్తిగా రాజకీయ దాడి. విశాఖలో రౌడీయిజం, గూండాయిజం బాగా పెరిగింది. వైసీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. 4వ పట్టణ సీఐపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని ఆయన అన్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ బొగ్గు శ్రీను అనే వ్యక్తి వల్ల గొడవలు జరుగుతున్నాయి. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. తిరిగి మమ్మల్ని తిట్టారు. కొందరు వచ్చి నా తలపై కొట్టారు. 24 కుట్లు పడ్డాయి. మా తమ్ముడు నేను రంగస్థలం సినిమాలో హీరో అన్నయ్యను తీసుకునే తరహాలో 4 తీసుకెళ్లి దాడి చేశారు. నా చెల్లి గర్భిణి. ఆమె కడుపుపై 2 సార్లు తన్నారు. వాళ్ళ అసలు మనుషులేనా? ఓటు ఎవరికి వేయాలనేది మా ఇష్టమని వాపోయారు. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువైపు రానిచ్చేవారు కాదు. సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు. మళ్ళీ ఆటోస్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు రానిచ్చేవారు కాదు. మా వీధే కాదు, మొత్తం వీధులన్నీ అసలు బర్మకాయ మొత్తం వచ్చేవారు కాదు. అలా రాకుండా చేసేసేవారు. ఓన్లీ మాకు ఎందుకంటే అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము. మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగారు మమ్మల్ని, అమ్మ ఎవరికేసో ఓటు అని చెప్పేసి. మేము మాట్లాడుకుంటూ చెప్పాం, ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగా అని చెప్పేసి చెప్పడం ఇంకా అంతా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంకా అందరికందరూ మాట్లాడుకున్నారు, ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి. అంటే మా ఏరియా మొత్తం బర్మాకాయ మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట. మాకు ఆ విషయం తెలీదు. కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు. సగం 50-50, టీడీపీ 50 అయితే వైసీపీ 50 అలా ఉండేటోళ్ళు. ఇంకా చాలామంది చెప్పలేదు. మేము మాత్రం మేము చేసాము, అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు. అక్కడ బొగ్గు శ్రీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మాట్లాడేది ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయాడు. ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయి ఈ ఏరియా అంతా మాదే, ఈ అడ్డా అంతా మాదే, అసలు మీరెట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ బొగ్గు శ్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు శ్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము. ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా. భూలోక్ అన్నాడు మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోక్ వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అడిగారు, ఇచ్చాను. వెంటనే తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు. తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగామా చేశారు. మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను. తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, తమ్ముడు నేనే ఉన్నాం. అలాగా గొడవ అవుతూనే ఉంది. పెద్ద పెద్ద నోర్లెట్ ఆరడం, బీర్ సీసాలే ఇరగొట్టడం, ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు. నేనేమో తలుపులే వేసుకున్నాను. బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను. ఇంక వెంటనే అదే 100 ఫోన్ చేస్తానని వెళ్ళిపోయారు. అది 7 గంటల టైంలో అయింది. తర్వాత 10-9 ఆ టైంలోని మళ్ళీ వచ్చారు. ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే. ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా, వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళతోనే మా అన్నయ్య మీద నువ్వు తిడతా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పూలకుండి విసిరేసింది మొహం మీదకి. విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని లాసింది, అమ్మని కొట్టేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమ వైపు తల మీద కొట్టేశారు. చాలా 2 సార్లు కొట్టారు. తర్వాత ఒక కర్రకి ఫెన్సింగ్ ఉంటుంది, దాంతో కొట్టేశారు. ఇక్కడ 4 కుట్లు పడ్డాయి. ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను, ఇంకా స్పృహ లేదు, ఒళ్ళంతా గాయారు. సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడేమో చెయ్యి మీద కొట్టేశారు. ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది, కాళ్ళ దగ్గర ఇదంతా వాచిపోయింది. ఇదంతా ఇక్కడైతే నిన్న ఎక్స్రే తీశారు. ఇక్కడ చిన్న ఎముక చిన్నది, బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి క్రాక్ ఇచ్చారు. ఈ కాలు దగ్గర కొట్టారు. ఈ కాలు సార్ గంటకి సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టుగా అవుతుంది. ఆడపిల్ల మీద తలవాటు న్యాయం చెప్పండి. మీరు వయసుని పిల్ల కదండి, అంటే పాటు చేసేయడానికి లోపలికి వచ్చారు.
చెయ్యి పట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకుంటాను. నా పిల్లల్ని చేయడానికి వచ్చారు ఏదో. ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బతకనబడు. మీ స్టేషన్ పని ఇవ్వలేదండి. అయ్యింది కేసెస్లోని 100 వాళ్ళు వచ్చారు. 100 వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు. ఎవరు ఇద్దరు ఆడవాళ్ళని ఆ లొకేషన్ అబ్బాయిని తీసుకెళ్లారు 10:30 టైంలో తీసుకెళ్ళిపోయి. మా మధ్య మాకు అంబులెన్స్ మాకు తెలివి లేదు, కిబిరిచ్చిపోయింది. అంబులెన్స్ పోయింది. మళ్ళీ ఫోన్ చేస్తాయి, మళ్ళీ ఫోన్ చేస్తాయి. అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది. పోలీసులు తీసుకెళ్ళిపోయారట. మాకు 12:30కి మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు, మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మందిలో వస్తే కేజెస్ చెప్తారు. వాళ్ళు ముగ్గురే తీసుకెళ్ళారంటమ్మా. పొద్దున్నే ఆర్డర్ అయితే ఒకళ్ళే తీసుకెళ్ళారంట చెప్పారు. అయితే ఒకళ్ళు తీసుకెళ్ళాలంటే 6 రిపోర్ట్ అంటారమ్మా. 10 మంది చిన్ని అని ఆవిడ బర్మా క్యాంప్ లో చివరి ఇంట్లో ఉంటుంది. చాలా రౌడీస్ ఆడ మనిషి కానీ మమ్మల్ని అసలు బతకనట్లేదు. సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదండి ఆ ఊర్లోని. ఎందుకు ఉండకూడదో తెలియట్లేదు. అడిగినందుకు కూడా కొట్టారండి. మేము ఎందుకు బర్మా క్యాంప్ ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు, మీరు అన్నింటికి వాదా ఇస్తారు. నేను కబుక్కునేటి నోరు జారిపోయింది. టీడీపీ కేసు నాకు నోరు ఉండదండి. కబుక్కుని కలవకు సార్ అంటే అమ్మాన మాకు నాకు ఇల్లు మా ఇష్టం కదా సార్, మా ఓటు మా ఇష్టం అంటే చెప్పకూడదంట. నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేస్తారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. ఆ తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెన్నీ ఇంకా వెళ్ళడం కూడా లేదు, ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు. అన్నీని అలా పట్టుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడిని ఆయన తీసుకొని వెళ్తుంటే మాకు స్పృహ లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమో వెనకాతలు వెళ్ళినప్పటికీ గుండం దగ్గర అక్కడ గుండం జరుగుతుంది. ఒకళ్ళ తల్లి గుండం వేస్తారు. అక్కడేమో కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. నాకు చంపేద్దాం అనుకున్నారేమో. చాలా దారుణంగా ఇదంతా మొత్తం వాళ్ళకేమో 7 కుట్లు, ఇక్కడ కన్ను దగ్గర 7 కుట్లు, ఇక్కడ పైన ఒక 7 కుట్లు. వాళ్ళంతా ఊనం చేస్తాడు. వాడు ఏం చేశాడు, ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. ఒక్క ఎలక్షన్స్ కి వచ్చాడు అంతే. ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్ కి రావడం, ఏపీ రావడం. చెల్లినేమో కడుపుతో ఉంది, కడుపు మీద 2 సార్లు తన్నారు. నేను పడుకోనే ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, ఇలా పడుకోనే చూశాను మొత్తం అన్ని. అమ్మ పడిపోయింది, తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు, ఫోన్ తీసుకొని ఇసిరేశారు. చెల్లినేమో ఏంటి పేగ పట్టుకొని పైకి ఇలా ఎత్తేశారు. ఏమైనా అయితే అసలు మనుషులేనా అసలు? ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది.